నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం ఈ నెల 18న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. గోదావరి కని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరి కని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ద్వారా 100 కంపెనీలతో సుమారు 3000 ఉద్యోగాలను కల్పించడం జరుగుతోందని వెల్లడించారు. రామగుండం నియోజకవర్గంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఇప్పటికే 1300 వరకు ప్రైవేట్ ఉద్యోగాలను కల్పించామని, అలాగే జాబ్ మేళా ద్వారా మరో 250 మందిని సెలెక్ట్ చేయగా 100 మంది స్థిరంగా ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18న జరిగే జాబ్ మేళా ద్వారా 3000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతోందని తెలిపారు. మీడియా సమావేశంలో RG1 జయం లలిత్ కుమార్, RG2 GM గోదావరి కని ఏసీపీ మడత రమేష్, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ధీటి బాలరాజు, గట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్ వారు అన్ని విభాగాల్లో తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది. దీనిలో పెద్ద ఎత్తున ఇదివరకే చాలా సార్లు ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉన్న విషయం మీ అందరూ తెలిసిందే. గతంలో ఇక్కడ ఇంజనీరింగ్ చేసి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తా ఉన్నాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి. సుమారుగా నేను వచ్చిన తర్వాత హైదరాబాద్లో తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అన్నీ కలిపి సుమారు 12 నుంచి 1300 పైన మందికి ఉద్యోగాలు ఇప్పించిన అవకాశం దొరికింది నాకు. దానిలో మెడికల్ కాలేజీలో దాదాపు 350, 200 పైన NTPC లేబర్గా, ఒక 30 మందికి కేశవరాంలో, RFCలో సుమారుగా 50 మందికి, ఒక 200 పైన మందికి హైదరాబాద్లో వివిధ విభాగాల్లో సింగరేణి RG1 GM ద్వారా ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్తో దాదాపు 150 మందిని బయటికి పంపించడం జరిగింది. వాళ్ళు ఎయిర్పోర్ట్స్లో తర్వాత వివిధ విభాగాల్లో పనిచేస్తూ నాకు కూడా అప్పుడప్పుడు కలవడం జరిగింది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అదే మాదిరిగా అనేక విభాగాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేస్తాము. తర్వాత అంతకుముందు ఒక చిన్న జాబ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కూడా సుమారుగా 250 మంది సెలెక్ట్ అయితే 100 పైన మంది జాబ్స్కి వెళ్ళినారు. దానిలో నిలకడగా పనిచేసిన వాళ్ళు సుమారుగా 100 పైన ఉన్నారు. ఇప్పుడైతే 70 మంది వరకు ఇంకా పనిచేస్తారు. కొందరు మన దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కొన్ని రోజులు పనిచేసి అది అన్ని విభాగాలు జరుగుతాం. ఈరోజు ఇంకా ఈ జరిగినటువంటి ఓవరాల్ ఎపిసోడ్లో ప్రభుత్వానికి సంబంధించిన 60,000 ఉద్యోగాలతో పాటు అనేక మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగ కల్పన చేస్తూ ఈరోజు ఈ ప్రాంతంలో కూడా అనేక మంది చదువుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారని ఒక ఆలోచన దృష్టి పెట్టుకొని వారు ముఖ్యమంత్రి గారు సింగరేణి ద్వారా మా అభ్యర్థన మేరకు శ్రీధర్ బాబు గారు బలరాం నాయక్ గారితో కలిసి సుమారుగా 100 కంపెనీలకు పైన 100 కంపెనీలు, ITAలు, ఇండస్ట్రీలు, వివిధ విభాగాల కంపెనీస్ కూడా వాళ్ళ HR హెడ్స్తో ఇక్కడనే ఇంటర్వ్యూ చేసి ఇక్కడినే పోస్టింగ్లు ఇచ్చేటువంటి ఒక కార్యాచరణ తీసుకొని మెగా జాబ్ మేళా జరగబోతున్నటువంటి సందర్భంలో మీ ద్వారా యావత్ రామగుండం నియోజకవర్గం దీనిలో భాగస్వాములు అయి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అవసరం కూడా ఇంకా పైకి పోయే వరకు మీ పర్ఫార్మెన్స్ చూపించి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చేస్తున్న ప్రయత్నంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ పేరును ఆహ్వానిస్తా ఉన్నా. చాలామంది హైదరాబాద్ ఆ నగరాల్లో కూడా ఉద్యోగాల వేటలో పోయి అక్కడ ఉన్నారు, ఉద్యోగాలు లేవు. తల్లిదండ్రులను కోరుతా ఉన్నా, మీ పిల్లలు వెంటనే 18వ వారు జరిగేటువంటి LB స్టేడియంలో, జవహర్లాల్ మన స్టేడియంలో పొద్దు నుంచి ప్రారంభమై సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి మీ పిల్లలకు ఎక్కడున్నా కూడా ఈ రాష్ట్రంలో అందరికీ కబురు పంపి
ఈ జాబ్ మేళలో భాగస్వాములు అయ్యేలా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తా ఉన్నా. దీంతో పాటు సింగరేణికి సంబంధించిన అధికారులు పోస్టర్స్ రిలీజ్ చేయడం